గూడూరు మండలంలోని పాటుపాళ్లెం గిరిజన కాలనీలో శనివారం ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. పోటుపాళ్లెం గిరిజన కాలనీలో ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డిలు రోగులను పరీక్షించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి సభ్యులు విష్ణువందన, పరమేశ్వరి, డాక్టర్ సుగుణ, లక్ష్మీ పిఎం రావు, ఎల్లసిరి లక్ష్మీ మొదలగు వారు పాల్గొన్నారు. స్లమ్ ఏరియాస్లో అంతా చాలా మందికి జలుబులు, దగ్గులు, జ్వరాలు అందరికీ నెమ్ము ఎక్కువగా ఉన్నాయని తెలుసుకొని మేము ఈరోజు సిఆర్ రెడ్డి హాస్పిటల్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము. దీనికి మాకు మహిళా మండలి వాళ్ళు సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడిన కాడి నుంచి మేము ఒక 5 రోజులు కంటిన్యూగా పొద్దున సాయంత్రం ఫుడ్ ప్యాకెట్స్ అందించాము. దానికి ముఖ్యంగా ఈ కోటి గారు, విజయ్ గారు, రమణయ్య గారు, వీళ్ళందరూ సుధీర్ రెడ్డి వాళ్ళందరూ కూడా చాలా మంది మాకు సహాయం అందించారు. వాళ్ళు లేకపోతే మేము ఆ కార్యక్రమం అసలు చేసి ఉండలేము. వాళ్ళ సహాయంతో మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ జలుబులు, దగ్గులు ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాల్లో చాలా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా శుభ్రమైన నీళ్లు తాగాల, అంటే కాసి చల్లార్చిన నీళ్లు తాగాల. క్యాన్ వాటర్ అవన్నీ కూడా మనకు నమ్మకం కాదు. నీళ్లు బాగా కాసి చల్లార పెట్టుకొని తాగాలి. దోమలు కొట్టకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలా. అదే ముఖ్యంగా నేను మీకు చెప్పేది. మెయిన్గా మనం తాగే నీళ్లల్లోనూ మనకు వచ్చేది జబ్బులు ఎక్కువగాను దోమల వల్ల. అవి రెండింటిని కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు జబ్బులు నివారించుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడాను పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు కొట్టకుండా చూసుకోండి. డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అలాంటివన్నీ దోమలు కొట్టడం వల్ల వస్తాయి. ఈ కలుషితమైన నీరు తాగినందువల్ల మనకు జాండీస్ రావచ్చు, తర్వాత ఈ వాంతులు, విరోచనాలు రావచ్చు. అట్లాంటివన్నీ వచ్చిన తర్వాత బాధలు పడే కన్నా కూడా రాకుండా ముందరగా నివారించుకోవడం ఎంతో అవసరం. అయిపోయిన తర్వాత నుంచి చాలా మంది మాకు చెప్పారు, మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మేడం గూడూరులో, మీరు మాకు పలాంది ఇట్లా మాకు ఫస్ట్ మమ్మల్ని అడిగింది భోజనాలు అనమాట. సరే మేము కలెక్టర్ గారి ద్వారా మాకు తెలిసింది ఇట్లా భోజనాలు కావాల్సి వస్తున్నాయి ఏరియా వైజ్ అని చెప్పి వెంటనే మేము సపోర్ట్ తీసుకున్నాము. ఇప్పుడు అక్క చెప్పినట్టు కోటి గారిని అయితే, మీ రమణయ్య గారిని అయితే, నీ విజయ గారిని, మా మెంబర్లను కూడా చెప్పాము. అందరూ ఏకపక్షంగా నిలబడి ఈ కార్యక్రమాలు చేయాలి అనుకొని మేము ఒకరికొకరం సపోర్ట్ ఇచ్చుకొని వరుసగా 5 రోజులు టౌన్లో ఉండే స్లమ్ ఏరియాస్కి అంతా పోయేసి 5 రోజులు ఫుడ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. మేము ఆ టైంలో కరెక్ట్గా ఆదుకున్న వాళ్ళమైనట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు. పాపము చాలా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ. తర్వాత ఇక్కడ ఈ ఏరియాకి నీళ్ళ వల్ల మేము రాలేకపోయాము అసలు, లేకపోతే ఈ ఏరియాలకు కూడా రాగలిగాము. మొన్నైతే మరి ఉన్నట్టుండి వరద వచ్చేసిన రోజైతే మాకు అప్పటికప్పటికి ఇన్ఫామ్ చేస్తే సారు కోటి స్వామిని అడిగితే వెంటనే అమ్మ అలాగే చేస్తామని చెప్పి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ముగ్గురు మేము అక్కడికి పోయేసరికి అంతా మునిగిపోయిందనమాట ఏరియా అంతా. అక్కడ వాళ్ళు పడవలో పోవాల్సినంత పరిస్థితి మేము అక్కడికి పోయి పెట్టాలంటే. అట్లే పోతామన్నారు మా మెంబర్లు కూడా, పోదాము పోయి పెడతాం వాళ్ళకని. కానీ ఆడ వచ్చిన రెస్క్యూ టీం వాళ్ళు, వద్దమ్మా మీరు అంత దూరం పోలేరు, మేము ఇస్తే మేము ఎత్తుకుపోయి పెడతామని చెప్పి వాళ్ళు తీసుకొని పాపం వాళ్ళు మా తరపున తీసుకుపోయి పెట్టారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మీ శివాబీ ఛానల్ తరపున. ఈరోజు ఇక్కడికి పంపించాము ఎక్కడ ఏ అవసరాలు ఏమున్నాయని. దాంట్లో కూడా మా కోటి స్వామి గారు మాకు బాగా సపోర్ట్ చేసి ముందు పురిటిపాళెము, కోటిపాళెం ఏరియాలంతా చూసుకొని వచ్చి అక్కడ వాళ్ళకి ఏం కావాలా, ఇక్కడ వీళ్ళకైతే ఏం కావాలా అర్జెంటుగా అనేది మాకు తెలియజేశారు. దాని ప్రకారం ఈరోజు మేము పురిటిపాళెంలో కొన్ని బెడ్షీట్లు స్కూల్ దగ్గర, తర్వాత రోటరీ నగర్లో కొన్ని, నీలగిరి కాలనీలో కొన్ని, డాక్టర్ సిఆర్ రెడ్డి గారి హాస్పిటల్స్ వారు మాకు చేయూతనిచ్చారు. మాకు ఇక ఈ బెడ్షీట్లు ఇచ్చేదానికి వాళ్ళ సహకారంతో మేము అక్కడ బెడ్షీట్లు ఇవ్వగలిగాము. అదేవిధంగా రోహిణాకు వాళ్ళని అడిగాను నేను, అక్క ఇట్లా మెగా మెడికల్ క్యాంప్ పెడతాం అక్క, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, జలుబు చేసి చాలా రోజులు నీళ్లలో ఉన్నారని చెప్పి మనకు తెలిసింది అనగానే ఆమె వెంటనే స్పందించి ఈరోజు మనకు మందులు